కొమ్మినేని శ్రీనివాసరావు గారికి సంబంధించి మీరు ఆయనతో పాటు చాలా సార్లు డిబేట్‌లో పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. మీరు కూడా మాట్లాడుతూ వచ్చారు. ఒక సీనియర్ జర్నలిస్ట్ మరది. ఎవరు మాట్లాడారు? ఎందుకు మాట్లాడారు? దాన్ని అందరూ కూడా ఖండిస్తూ వచ్చారు. మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు. కానీ అక్కడ జరిగినటువంటి పరిణామాన్ని ఎలా చూడాలి? అంటే ఈ ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక జర్నలిస్ట్‌కి సంబంధించిన విషయంలో ఒక అరెస్ట్ నేపథ్యం ఒక్కొక్కరికి ఒక్కొక్క యార్డ్ స్టిక్ ఈ వ్యవస్థ ప్రదర్శిస్తోంది అన్నది నాకు కనబడుతుంది. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఒక డిబేట్‌లో ఈ విధంగా ఒక ఇంకో విశ్లేషకుడి రూపంలో వచ్చిన ఒక కృష్ణంరాజు మాట్లాడిన మాటలకి ఆయన ఆక్షేపణీయమని మాట్లాడడం. అండ్ నెంబర్ 2 దీని కాన్సిక్వెన్సెస్, రిప్రికేషన్స్ ఉంటాయని చేద్దామని ఇవ్వడం. దానికి ప్రాబ్లం అక్కడ వచ్చిందంటే ఆయన నిలువరించినా, మాట్లాడినా, ఏం చేసినా దానికి కంపారిటివ్‌గా ముందు రోజు కాక ముందు రోజు వచ్చిన లక్ష్మీపార్వతి విషయంలో ఆయన అగ్రెసివ్ నోట్‌ని దీంతో కంపేర్ చేస్తున్నారు. ఓకే. ఇది ఎంతవరకు సమంజసం? తర్వాత సాక్షి మేనేజ్మెంట్ మీద బాధ్యత వహించి కేసు కట్టడం, కృష్ణంరాజుని నెంబర్ 1, నెంబర్ 2 కొమ్మినేని గారిని చేయడం. నేను ఒక కేసు కంపారిజన్ చేస్తాను మీకు. టీవీ5 మూర్తి గారి మీద కూడా ఇట్లాగే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసే నేపథ్యం ఉన్నప్పుడు ఆ రోజు ఖచ్చితంగా నాకు తెలిసి ఉమేష్ గారు అడ్వకేట్ నిలువరించడం, తదనంతరం నోటీస్ ఇప్పించుకుని తర్వాత అక్కడికి విజయవాడ గుంటూరుకి వెళ్ళి పొద్దున్నీ సాయంత్రం దాకా ఎంక్వైరీ చేయించుకొని రావడం. ఆయనకి అరెస్ట్కి అయితే లీడ్ అవ్వలేదు. కానీ దీనికి కొమ్మినేని గారికి వచ్చినప్పుడు అది విభిన్నంగా జరిగింది. ఇక్కడ వీళ్ళు లీగల్ ప్రొటెక్షన్ ఇవ్వలేదు, ఆయనకి వెనకాతలో ఒక అడ్వకేట్ని ఉంచడం, నిలువరించడానికి ఏ విధంగా లేకుండా ఏదో జస్ట్ క్యాజువల్గా. ఎందుకంటే ఆయనకున్న అపార అనుభవంలో 50 సంవత్సరాల జర్నలిజంలో 18 సంవత్సరాలు డిబేట్లు చేసిన వ్యక్తి అతను. నాకు తెలిసి ఈ మార్కెట్లో అతనుకున్నంత క్రెడిబిలిటీ, అంటే క్రెడిబిలిటీ ఇన్ ద సెన్స్ ఏది పడితే అది మాట్లాడేస్తే డిబేట్లో చెల్లుబాటు చేయించడం అన్నది అతి తక్కువ జర్నలిస్టులతో జరుగుతుంది. జరగనివ్వకుండా ఉండడంలో అతను నెంబర్ 1 స్థానం అనే చెప్పాలి. ఓకే. నేను చాలామందితో డిబేట్లు చేశాను. ఇప్పుడున్న మీడియా హౌసెస్లో నేను అన్నిట్లోనూ డిబేట్లు చేసిన వాడిని. నాకున్న అనుభవంలో ఆల్మోస్ట్ ఒక కాన్సెప్ట్ని డ్రైవ్ చేసే దగ్గర ఇటుకట్టు ఏమైనా ఉన్నా సరే ఎంటర్టైన్ చేసేవాళ్ళు వెసెస్ ఏది ఎంటర్టైన్ చేయని వ్యక్తి అతను. ఓకే. అది మీరు కాదు. ఆయన స్థాయి ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రులే ఆయన డిబేట్లు చూసే అంత నేపథ్యం, ఆయన మాటలకున్న పవరు, ఒక గవర్నమెంట్లు ఎంత ప్రభావితం అవుతాయన్న అంశాలు అది ఆయనకే చెల్లింది. మీకు ఒక ఉదాహరణ చూపించాలి అయింది. ఓకే. ఛానల్లో మార్నింగ్ షో చేస్తున్నారు కొమ్మినేని. ప్రభుత్వ బడ్జెట్ మూలధనం వ్యయం మీద మాట్లాడారు. షో అయిపోయింది, అందరం కాఫీ తాగుతున్నాం. ఈలోగా ఫోన్ వచ్చింది. సార్, మీరు చెప్పిన నెంబర్లు కరెక్టే గానీ మేము ఆ సంఖ్య పెంచబోతున్నాం, కొంచెం ఆ విషయం స్క్రోలింగ్ లో అయినా పెట్టండి అని అవతల గొంతు అనడం ఆ ఫోన్లో నాకు వినపడుతోంది. నేను పక్కనున్నా. ఆ గొంతు పేరు కిరణ్ కుమార్ రెడ్డి, అప్పటి ఏపీ సీఎం. కొమ్మినేని మాటలకి ఎంత విలువ ఉంటుంది, ప్రభుత్వాల్లో ఎంత కదలికొస్తుంది అని చెప్పడానికి ఇది. సో ఒక మాజీ సీఎం కూడా ఫాలో అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది. మాజీ సీఎం ఏంటంటే కరెంట్ సీఎం. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవుతున్నారండి, మీరు గమనించండి. ఓకే. చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవుతూనే ఆ ట్వీట్ పెట్టి ఆయన మీద ఆ అగ్రెసివ్ నోట్ ఇవ్వడం. ఎందుకంటే నేను కృష్ణరాజుని సమర్థించట్లే, కృష్ణరాజు ఆ పదాన్ని ఉచ్చరించడం, రాజధానికి ఆ పదాన్ని జోడించడం ఖచ్చితంగా ఆక్షేపణ. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఆ రోజు ఆయన సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ వీడియో ఇచ్చాడు. అండ్ ఆ యాజమాన్యం పరంగా సాక్షి టీవీ దే సెడ్ వెరీ క్లియర్లీ దట్ మేము ఇలాంటి వాటిని మేము ఖండిస్తున్నాం అని చెప్పేసి మాట్లాడారు. మీకు నేను చూపిస్తాను అది కూడా. ఎందుకంటే వాళ్ళు ఖండించిన విధానం అండ్ వాళ్ళ పత్రికాముఖంగా క్షమాపణలు, మాకు సంబంధం లేదు కృష్ణరాజుని డిజోన్ చేసుకున్న విధానం, కృష్ణరాజు వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదని నెక్స్ట్ డే నోట్. రెండోది సాక్షికి ఆపాదించడం సరికాదని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో ఇవి ఖచ్చితంగా నేను దీన్ని ఒక్కసారి నేను ఒక దాంతో కంపేర్ చేసి చెప్తా. మీడియా హౌస్లో గతంలో ఏబిఎన్ ఛానల్లో కొలికిపూడి గారు ఆనాడు విశ్లేషకుడు, ఇప్పుడైతే ఆయన తిరువురు ఎమ్మెల్యే. ఆయన అధికార ప్రతినిధి బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డికి చెప్పించుకుని కొట్టిండు. మరి ఆ రోజు ఏమైనా రాధాకృష్ణ గారు చెప్పారు ఎక్స్ప్లెనేషన్? లేదు కదా. నెక్స్ట్ ఇదే సాంబ శివరావు గారు డిబేట్లో లంబూతులు మాట్లాడుతూ నాటి పీసీసీ అధ్యక్షుడు హనుమంతరావు గారు, రాజ్యసభ మాజీ ఎంపీ, ఇక్కడ పోసాన కృష్ణమూర్తులతో గలాబాలు దిగి కొట్టుకున్న పరిస్థితులు ఏమైనా బిఆర్ నాయుడు గారు వచ్చి క్షమాపణలు చెప్పాడు ఎవరికన్నా? లేదు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళ భారతి గారు ఎందుకు వచ్చి బయటికి చెప్పాలి? తర్వాత మీడియా హౌస్ పరంగా వాళ్ళు ఎందుకు ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాలి? నేను దీన్ని ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. నాకు ఒక అడ్వకేట్ మిత్రుడు, నేను గతంలో ప్రశాంత్ భూషణ్ గారి విషయంలో 100 రూపాయల పెనాల్టీ అని చెప్తే నన్ను కవర్ చేసాడు, సరి చేసాడు ఆయన.
ప్రశాంత్ భూషణ్ గారికి ఒక డిఫర్మేషన్ దీంట్లో ఒక ₹1 పెనాల్టీ వేశారు ఓకే. కోర్టు మీద ఇది చేసినప్పుడు. కామెంట్స్ చేసినందుకు. సో దానికి ఆయన ₹1 పెనాల్టీ పే చేసినప్పుడు నెక్స్ట్ డే సుప్రీంకోర్టు ఒక ఆర్గ్యుమెంట్లో మీరు ఈ ₹1 పెనాల్టీ పే చేశారు కాబట్టి అంటే మీరు డైరెక్ట్గా తప్పు ఒప్పుకున్నట్టే. తప్పు ఒప్పుకున్నందుకు మీరు బార్ కౌన్సిల్కి రిఫర్ చేసి మీ సభ్యత్వాన్ని ఎందుకు రద్దు చేయకూడదు అన్న కోణంలో అది లీడ్ అయింది. అలా మేనేజ్మెంట్స్ ప్రాస్పెక్టివ్లో ఇప్పుడు ఉదాహరణకి జబర్దస్త్ ప్రోగ్రామ్ ఉందనుకోండి, అది ఒక స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్. అందులో వాళ్ళు ఒక రైటర్ ఒక డెలిబరేషన్ ఇస్తాడు, దాన్ని ఎడిటరు నెక్స్ట్ అక్కడ నటించే వాళ్ళందరికీ ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్తో దాన్ని చేస్తారు. అది ఖచ్చితంగా అది వ్యవస్థ మీద ప్రభావం చూపించారా లేకపోతే ఎవరైనా ఇండివిజువల్ ఎఫెక్ట్ చేసినా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. బట్ ఇక్కడ లైవ్ షోల్లో విచక్షణ, విజ్ఞత, సంస్కారం 3కు సంబంధించిన అంశాలు. ఇప్పుడు నన్ను పిలుస్తారు మీరు, నేను ఎక్స్పెక్ట్ చేస్తారు మంచిగా మాట్లాడుతున్నాను, బట్ నేను ఏదో అడ్డమైన భాషలో మాట్లాడినప్పుడు సో దానికి ఏంటి చేస్తారంటే డిస్క్లైమర్ వేయడం, లేకపోతే లైవ్లో పొరపాటున వచ్చిందని నెక్స్ట్ డే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, ఇవన్నీ జరిగాయి సాక్షిపరంగా. అయినా సరే కొమ్మినేని గారి స్థాయికి 10 మెట్లు కింద దిగొచ్చి 12 నిమిషాల పాటు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు క్షమాపణలు అడుగుతూ. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా నిన్న లోకేష్ గారు మాట్లాడిన మాటలు ఒకసారి గమనిస్తే, ఒకడిని వేసేసాం ఇంకోటి కోసం అంటే ఇది బెంగళూరులో కృష్ణరాజుని వల్ల రేపే ఎత్తేస్తారు. ఇంత పకడ్బందీగా మోడస్ ఆఫ్ ఆపరెండా జాగ్రత్తగా గమనించండి. అది 12వ తారీఖుకి సంవత్సరం ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యి అండ్ విద్యార్థుల సమస్యల మీద టీచర్ల ట్రాన్స్ఫర్ల మీద ఏం చేస్తున్నారు చెప్పమంటే క్లారిటీ ఇవన్నీ ఎక్యుమిలేట్ ఉంటాయి. దానితో కేకే గారు ఇలాంటి వాళ్ళందరూ సర్వేలు ఇచ్చారు. నేను ఇందాక ప్రశాంత్ భూషణ్ గారు ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇచ్చానంటే మేనేజ్మెంట్స్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ లైవ్స్. లైవ్లో ఒక పదం వదిలినప్పుడు దానికి అక్కడ క్షమాపణలు చెప్పడం వ్యక్తిగతంగా అతన్ని డైరెక్ట్ రాజధాని ఆ విధంగా ఉచ్చరించడం మాత్రం ఖచ్చితంగా తప్పు. కానీ వీళ్ళు నెరేటివ్స్ వల్ల గంగతో రాంబాబులో బ్రహ్మానందం గల్ల వీళ్ళందరూ స్క్రిప్టులు రాసుకుని ముందుగా ఉన్నారు. ఆ 3 రోజుల టైం అదే. ఆడవాళ్ళు అందరు మనోభావాలు, రాజధానిలో ఉన్న ఆడపిల్లలందరినీ ఆ మాట అన్నట్టుగా పోర్ట్రైట్ చేసి ప్రజల్లో బొమ్మాడింగ్ కొట్టేస్తున్నారు. అక్కడ సక్సెస్ అయ్యారు వీళ్ళు. అది దాని నెరేటివ్ కింద ప్రజలకు చెప్పడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు అందుకే నేను మెజిస్ట్రేట్ గారు ఎంత చక్కగా చెప్పారంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వర్తించదు, అలాగే 352 ఏదో ఏదో పెట్టారు అది కూడా వర్తించదు. ఎందుకంటే నేను ఫాలో అవుతూ ఉంటాను, మీకు ఎన్నిసార్లు చెప్పినా ఏదన్నా దగ్గర గౌరవ న్యాయస్థానం ప్రకారం 350 వర్తించమని చెప్పడం ఒక ఎత్తి అయితే, రెండోది గౌరవ డిఎస్పీ గారికి ఎస్పీ గారికి ఇద్దరికి మెమోలు ఇవ్వడం. ఎందుకు కట్ అండ్ పేస్ట్ అని గౌరవ సుప్రీంకోర్టు అదే విధంగా సంబోధిస్తుంది పోలీసులు పెట్టే కేసులు. హెన్స్ ఫోర్త్ ఇది రిపీట్ అయితే డీజీపీ గారిని కూడా పిలవాల్సి వస్తుందని చెప్పడం. ఇవన్నీ మీరు క్రానికల్ ఆర్డర్లో పెట్టి చూస్తే నిన్న ఆయన జడ్జి గారు కూడా డెలిబరేషన్ మిమ్మల్ని ఎవరో సంబడీస్ ఇన్ఫ్లుయెన్సింగ్, డిఎస్పీ స్థాయి ఉన్న వ్యక్తి కూడా సంబడీస్ ఇన్ఫ్లుయెన్స్తోనే మీరు ఈ కేసులు పెడుతున్నారు అన్నది పోర్ట్రేట్ చేశారు. ఓకే. సో వీటిలన్నిటి సారాంశంలో మూర్తి గారికి ఒక న్యాయం, కొమ్మినేని గారికి ఒక న్యాయం అన్న కోణం ఒకటి. తర్వాత ఛానల్స్ రెస్పాన్సిబిలిటీ అన్న దగ్గర ఉదాహరణకి గతంలో బిఆర్ నాయుడు గారు లేకపోతే రాధాకృష్ణ గారు క్షమాపణలు చెప్పిన ఉదంతంలో ఇక్కడ ఆపాదించి భారతమ్మ గారి సమాపణలు చెప్పాలి, సాక్షి సమాధానం చెప్పాలన్నప్పుడు యాక్సెప్టబుల్. అందరూ చెప్పారు కాబట్టి మీరు చెప్పాలి. అది ఏది జరగనప్పుడు వాట్ ఈస్ దిస్? వీళ్ళు ఏమైనా బీజేపీ పార్టీకి కానీ లేదంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కానీ ఏమైనా ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారా? లేదు కదా. అప్పుడు పార్టీలను కూడా డైరెక్ట్గా తిట్టినటువంటి రోజులు చాలా సార్లు ఉన్నాయి కదా. డైరెక్ట్గా అసలు మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ చేసినప్పుడు కూడా చాలా చాలా జరుగుతూ వచ్చాయి. అది తప్పు కాదు అది ఇదని కూడా. సో అప్పుడు జరగంది ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అనేది ఒక వాదన. కొత్తతనం ఇది. మనం భారత రాజ్యాంగం మానబోర్డు రాసిందా అయితే ఎర్రింకతో రాసుకున్న రాజ్యాంగానికి సవరణలు వివరణలు ఉండవా? సవరణ వివరణ కాదు, కానీ ఒక మీడియా మీద ఇప్పుడు ఎవరైనా సరే నాట్ ఓన్లీ అది ఎవరికి సపోర్ట్ చేస్తారు ఏంటంటే సార్ మీకు మళ్ళీ మీడియా మీద ఎన్కౌంటర్. మీరు ఒక జర్నలిస్ట్, మీకు కూడా చెప్తున్నా, ఈ ఓర్చుకోలేని తనం ఇప్పుడున్న మీడియాకి ఎంత దరిద్రం అంటే ఆ రోజు దాసనారాయణ గారు పెట్టిన ఉదయం పేపర్ని భూస్థాపితం చేసేదాకా నిద్రపోలే. అలాగే పెంగల్ దసరాం గారు ఎన్కౌంటర్ జర్నలిస్ట్ గారిని ఆయన్ని భౌతికంగా లేపేసేదాకా కూడా నిద్రపోలే. అంటే ఇవన్నీ గమనిస్తూ ఈ మొనాటమీని ఎవడైతే బ్రేక్ చేస్తారో మీ అబద్ధాలే చెప్తాం, ఈ అబద్ధాలు విని చావండి, రాసిన రాతలు చదువుకుని చావండి అనే శాసనాలు రాజగామిని శాసనాల్లో చేస్తుంటే దానికి అలవాటు చేసి ప్రజల్ని